ఈరోజు ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ శ్రీదయ, సీనియర్ కన్సల్టెంట్, ఏఆర్సి ఫర్టిలిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ బ్రాంచ్. సో నార్మల్గా మనకు గర్భసంచిలో ఇన్నర్ లైనింగ్ ద్వారా అంటే ఎండోమెట్రియాటిస్ సెల్స్ హెల్ప్ ద్వారా మనకి పీరియడ్స్ అంటూ వస్తూ ఉంటాయి. సో ఈ ఎండోమెట్రియాటిక్ సెల్స్ మన యూట్రస్ లోపట కాకుండా బయట ఎక్కడైనా లైక్ ఓవరీ మీద కానీ, ట్యూబ్ చుట్టూ కానీ, యూట్రస్ పక్క భాగాల్లో కానీ, వెనక భాగంలో కానీ, ముందు భాగంలో కానీ ఉన్నట్లయితే ఇవి పేగుల మీద, మూత్రసంచి మీద, లైక్ యూట్రస్ సపోర్ట్స్, లిగమెంట్స్ మీదైనా ఇలా అక్కడక్కడ ఉంటూ ఉంటుంది. సో మనకు ప్రతిసారి బ్లీడింగ్ అయినప్పుడల్లా ఈ సెల్స్లో కూడా మనకు బ్లీడింగ్ ఏర్పడుతూ ఉంటుంది. కానీ వీటికి బయటికి రావడానికి దారి లేక అక్కడే ఉండి వీళ్ళకు అతుకుల్లాగా తయారవుతున్నాయి. సో ఈ అతుకులతో చాలా మంది పేషెంట్స్కి ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉంటాయి. లైక్ లోవర్ అబ్డామినల్ పెయిన్ కానీ, లో బ్యాక్ ఏక్ కానీ, సో భార్యాభర్తలు కలిసినప్పుడు డిస్పరోనియా పెయిన్ రావడం కానీ, మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ కానీ, సివియర్గా పేషెంట్స్ బాధపడుతుంటారు. ఈ చెప్పిన లక్షణాలు పేషెంట్స్ అందరికీ ఉండాలని కూడా ఏమీ రూల్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళకి మైల్డ్, మోడరేట్, సివియర్ స్టేజెస్లో వీళ్ళని డిఫరెన్షియేట్ చేస్తుంటాము. మెయిన్గా చూసుకుంటే క్లినికల్ డయాగ్నోసిస్ వీళ్ళ హిస్టరీ ద్వారా కానీ, కంప్లైంట్స్ ద్వారా కానీ, ఆర్ స్కాన్ సహాయంతో వీళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉందని చూసుకుంటాం. సో స్కాన్ ద్వారా అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళకి ఓవరీస్లో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటారు. అండాశయంలో మనకి ఎగ్స్ కూడా వీళ్ళకి కౌంట్ పడిపోతూ ఉంటాయి. గర్భసంచి మజిల్ లేయర్కి వచ్చేసరికి కూడా ఎండోమెట్రియోసిస్ స్ప్రెడ్ అవుతుంటుంది. దీన్ని ఎడినోమయోసిస్ అంటాము. వీళ్ళల్లో అతుకులు కూడా మనం స్కాన్లో తెలుసుకోవచ్చు. సివియారిటీ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ తెలుసుకోవాలి. ఎంఆర్ఐ గైడెడ్ కూడా సహాయంతో సివియారిటీ డయాగ్నోస్ చేస్తాం. ఎండోమెట్రియాటిక్ పేషెంట్స్ వాళ్ళకి ఒకవేళ సర్జరీ చేయాలి అనే అవసరం ఉంటే మాత్రము ఖచ్చితంగా వీళ్ళకు అక్కడే డయాగ్నోస్ చేసి, స్టేజింగ్ చేసి, ట్రీట్మెంట్ కూడా వన్ గోలో అయ్యేటట్టు చూసుకుంటాము. వన్ సర్జరీ షుడ్ బి ద బెస్ట్ సర్జరీ. దీంట్లో వీళ్ళకు సాధ్యమైనంత వరకు చాక్లెట్ సిస్ట్ అనేది ఎంత వీలైనంత వరకు ఆ సిస్ట్ మందమే తీసి హెల్దీ టిష్యూని ప్రొటెక్ట్ చేయడానికే చూస్తాము. అండ్ ట్యూబ్స్ ఓవరీ రిలేషన్ని ప్రాపర్గా ఉండేటట్టు మెయింటైన్ చేసుకుంటూ సర్జరీ చేస్తాము. కొన్ని ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ ఫల్గరేషన్ మెథడ్స్ ట్రీట్ చేస్తాము. సో ఇలా చేయడం మూలన పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.